అంటే భారతీయ జనతా పార్టీలో మీరు చాలా చిన్న స్థాయి నుంచి ఈ రోజున ఒక పెద్ద పొజిషన్ వరకు రాగలుగుతున్నారు. దానికి మాతో షేర్ చేసుకోగలరా? మీరు మీ ప్రయాణం ఒక 2 నిమిషాలు. భారతీయ జనతా పార్టీలో గత 5 సంవత్సరాలుగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ వస్తున్నాను. వాస్తవానికి ఈ రాజకీయ పార్టీని ఎంపిక చేసుకోవటం అనేది లేదు. సహజంగానే జాతీయ భావాలకు, దేశభక్తికి దగ్గరగా ఉండేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి అందులో మొదటి నుంచి ప్రత్యేకంగా చేరిక అనేది లేకుండా మేము మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ నేపథ్యంలో ఉన్నటువంటి కుటుంబం. నేను సరస్వతి శిశు మందిర్లో చదువుకున్నాను. అదేవిధంగా ఏబీవీపీలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అనేక కళాశాలల్లో ఏబీవీపీ కార్యక్రమాలు నిర్వహించడానికి పనిచేశాను. జాతీయ భావాలు, దేశభక్తి దీనితో ఉన్నటువంటి ఈ యొక్క సంస్థలో అదేవిధంగా అనంతపూర్లో కూడా కేంద్రంగా రాయలసీమ జిల్లాల్లో ఏబీవీపీ కార్యక్రమాలు నిర్వహించడానికి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ పరిధిలోని అనేక కళాశాలల్లో ఏబీవీపీ పెంపొందించడానికి పనిచేసుకుంటూ వచ్చాను. న్యాయవాదిగా కోదాడలో ఉంటూ కోదాడ పట్టణ శాఖ అధ్యక్షుడిగా 2 సార్లు పనిచేసి వివిధ మండలాల్లో ఇన్ఛార్జిగా పనిచేయడం జరిగింది. పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం సమయం కేటాయించి పనిచేశాను. అదేవిధంగా యువమోర్చాలో కూడా యువమోర్చా లీగల్ సెల్ స్టేట్ లీగల్ సెల్ కన్వీనర్గా పనిచేసి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జిగా కూడా పనిచేయడం జరిగింది. కాబట్టి పార్టీ నన్ను ఇక్కడ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసి 5 సంవత్సరాలు పనిచేసే అవకాశం కల్పించింది.